హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ ఐసెట్ 2024కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం ఎవరైతే 5th జూన్ కావచ్చు లేదా 6th జూన్లో ఐసెట్ ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మనకు సంబంధించి ప్రజెంట్ క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అండ్ ఈ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీకు ఐసెట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకోవచ్చు. సో ఈ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఐసెట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ గురించి ప్రజెంట్ ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా మనకు మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో మీకు సంబంధించిన సెషన్ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకొని అండ్ దాంట్లో ఏదైనా రాంగ్ ఉన్నట్టయితే అలాంటి రాంగ్ ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క రాంగ్ ఉన్న క్వశ్చన్స్కి మనం ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అనే డీటెయిల్ వీడియో అయితే మేము అప్డేట్ చేస్తాము. ప్రజెంట్ అయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి మనం ర్యాంక్ ఎక్కడి వరకు ఉండొచ్చు అని ఒక ఐడెంటిఫికేషన్ అయితే క్లారిటీ తెచ్చుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి మనం టీఎస్ఎస్సికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు ఐసెట్ సంబంధించిన ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మొబైల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే మేము ఇచ్చిన లింక్ అనేది మొజిల్లాలో కానీ క్రోమ్ బ్రౌజర్లో కానీ ఓపెన్ చేసినట్లయితే మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఈ యొక్క త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి మీరు స్క్రోల్ చేసినట్లయితే మనకు డెస్క్టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్లో మీరు టిక్ మార్క్ చేసుకున్నట్లయితే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండడంతో పాటు మీరు మొబైల్ ద్వారా మీ యొక్క ఐసెట్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే న్యూగా బ్లింక్ అవుతుండడం మీరు చూడొచ్చు. ఫస్ట్ వన్ డౌన్లోడ్ హాల్ టికెట్ అంటూ, కీ ఆబ్జెక్షన్స్ అంటూ, రెస్పాన్స్ షీట్ అంటూ, క్వశ్చన్ పేపర్స్ అంటూ. ఫస్ట్ మీరు వచ్చేసి క్వశ్చన్ పేపర్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ సెషన్కి సంబంధించి దట్ ఈజ్ మనకు టోటల్గా 3 సెషన్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. అది మే మనకు 5th జూన్ కావచ్చు అండ్ అదే 6th జూన్ కావచ్చు. ఈ యొక్క సెషన్స్ బట్టి మీ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకొని అండ్ ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది విత్ కీతో అయితే మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కీ ఆబ్జెక్షన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ క్వశ్చన్స్ తప్పించినా లేదా ఆన్సర్స్ తప్పించినా అలాంటి వాటిని మనం ఐడెంటిఫై చేసి ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు. ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే మనం జస్ట్ రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని తెలుసుకుందాం. జస్ట్ ఇక్కడ మనం డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ ఆ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మీ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేయడం కోసం మన యొక్క తెలంగాణ ఐసెట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ అయితే కావాల్సి ఉంటుంది. ఆ థింగ్స్ అనేది ఎంటర్ చేసి మనం గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినా, హాల్ టికెట్ మర్చిపోయినా ఇవి మీ యొక్క టీఎస్ ఐసెట్కి సంబంధించిన హాల్ టికెట్లో అయితే ఉంటుంది. అది ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కనుక్కొని ఆ తర్వాత గెట్ రెస్పాన్స్ షీట్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనకు సంబంధించి ఐసెట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి మనం ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోవడం జరిగిందో ఆప్షన్స్తో కూడిన మీ యొక్క క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేయొచ్చు. రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి అంటే మనం ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో అదే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తున్నప్పుడు మీరు ఏ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందో అంటే ఫస్ట్ క్వశ్చన్కి మీరు ఏ ఆప్షన్ అయితే క్లిక్ చేయడం జరిగిందో ఆప్షన్స్తో కూడిన రెస్పాన్స్ షీట్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ టీఎస్ ఐసెట్ కన్వీనర్ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ యొక్క ఐసెట్ యొక్క కీ తోటి మీరు పెట్టిన ఆప్షన్స్ కంపేర్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకోవచ్చు. దానికంటే ముందు మీ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించి మీరు ఏ డీటెయిల్స్ తోటి అయితే లాగిన్ అయ్యారో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ కార్నర్లో మనకు వచ్చేసి ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఈ యొక్క ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి టోటల్ క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే మీరు ప్రింట్ తీసి అయితే పెట్టుకోవచ్చు. నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రింట్ తీసి అయితే పెట్టుకోండి. ఇంకా మనకు 2 days తర్వాత రెస్పాన్స్ షీట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఉండదు. ఫర్దర్గా మీరు ఏమైనా వెరిఫై చేసుకోవాలనుకున్నా కూడా వెరిఫై చేసుకోలేరు. జస్ట్ ఇక్కడ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ప్రింట్ తీసుకోవడం కానీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవడం కానీ అయితే చేయొచ్చు. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్లయితే మనకు టీఎస్ ఐసెట్లో ఎన్ని క్వశ్చన్స్కి మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టాము, ఎన్ని క్వశ్చన్స్కి రాంగ్ ఆన్సర్ పెట్టాము అనేది తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈ ఫస్ట్ క్వశ్చన్ మనకు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి క్వశ్చన్స్కి మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కీ ప్రకారం ఏదైతే కరెక్ట్ ఉంటుందో దానికి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ ఏవైతే ఉంటాయో వాటికి రెడ్ కలర్లో మనకు క్రాస్ మార్క్ అయితే ఇస్తారు. మీరు ఇక్కడ కీ బేస్డ్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే కీలో ఉన్న ఆన్సర్ తోటి మీరు పెట్టిన ఆన్సర్ తోటి కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. కీ ప్రకారం ఆన్సర్ వచ్చేసి 3. అండ్ మనం ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ ఆప్షన్ ఇచ్చామో ఏ విధంగా తెలుసుకోవాలంటే మీకు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి క్వశ్చన్ ఐడి చూజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. చూజ్ ఆప్షన్లో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ ఇచ్చారు. మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు సెలెక్ట్ చేసుకున్న ఆన్సర్ ఏమో ఇక్కడ ఉంటుంది.
అండ్ కీ ప్రకారం ఇచ్చిన ఆన్సర్ ఏమో ఇక్కడ ఉంటుంది. సో ఈ రెండు మ్యాచ్ అయినట్లయితే మీకు ఒక మార్క్ రావడం జరుగుతుంది. అలా ఎన్ని క్వశ్చన్స్ అయితే మ్యాచ్ అవుతాయో వాటిని బట్టి మీరు మార్క్స్ అయితే కౌంట్ చేసుకోవచ్చు. సో రిలీజ్ చేసిన కీ ప్రకారం థర్డ్ ఆన్సర్, బట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఫస్ట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది మనకు మార్క్ అనేది కౌంట్ కాదు. సో దీంట్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి సో మీకు కరెక్ట్ ఎన్ని అయ్యాయో వాటిని కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ కూడా మనకు ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సెకండ్ క్వశ్చన్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అని ఇచ్చారు, సెకండ్ ఆప్షన్ రాంగ్ అని ఇచ్చారు, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఇచ్చారు, ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఇచ్చారు. బట్ క్యాండిడేట్ ఎగ్జామ్లో ఏ ఆప్షన్ ఇచ్చారంటే ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. సో ఇక్కడ త్రీ ఆప్షన్ కీ ప్రకారం ఏమో 3 ఆప్షన్ కరెక్ట్, బట్ క్యాండిడేట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా కౌంట్ కాదు. సో మీకు మ్యాచ్ అయితేనే మార్క్స్ అనేది కౌంట్ అవుతాయి. సో అలాంటి క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కౌంట్ చేసుకోవాలి. ఒక క్వశ్చన్ కూడా కరెక్ట్ కావట్లేదు, ఏంటో ఇది. ఎస్, సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మీకు ఎలా అయితే కీ ప్రకారం మ్యాచ్ అవుతుంది అనేది మీరు మార్క్స్ ఎలా కౌంట్ చేసుకోవాలంటే సో ఇక్కడ మనం థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే థర్డ్ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అని ఇచ్చారు, సెకండ్ ఆప్షన్ రాంగ్ ఇచ్చారు, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు, ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఇచ్చారు. అంటే టీఎస్ ఐసెట్ కన్వీనర్ వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం థర్డ్ ఆన్సర్ కరెక్ట్. అండ్ క్యాండిడేట్ అనేవారు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నారనే దాన్ని బట్టి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయని తెలుసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఇచ్చారు. క్యాండిడేట్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు థర్డ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇలా మీకు ఫస్ట్ ఆప్షన్ కీ ప్రకారము అండ్ మీరు పెట్టిన ఆప్షన్ రెండు మ్యాచ్ అయినట్లయితే మీరు మార్క్స్ కౌంట్ చేసుకోవాలి. ఇలా ఎన్ని మ్యాచ్ అయితే అన్ని మార్క్స్ అనేది మీకు టీఎస్ ఐసెట్లో అయితే రావడం జరిగినట్టు. సో మీరు ఈ విధంగా ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఫస్ట్ కౌంట్ చేసుకోండి. కౌంట్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి మన యొక్క కామెంట్ సెక్షన్లో మీ మార్క్స్ అయితే కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి మనకు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనే వీడియోని నెక్స్ట్ అయితే డీటెయిల్గా చేస్తాను. సో ఈ విధంగా కీ ప్రకారం మీరు పెట్టిన ఆప్షన్ అనేది మ్యాచ్ అయినట్లయితే ఎన్ని మ్యాచ్ అవుతున్నాయనేది కౌంట్ చేసుకుంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుస్తుంది. సో ఫస్ట్ మీ మార్క్స్ తెలుసుకొని మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందా అని కూడా కొంతమంది అడుగుతారు, క్వైరీ చేస్తారు. కీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలని లేదు, కీలో కూడా కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి. సో అందుకే మనం కీలో మిస్టేక్స్ ఉంటే ఆబ్జెక్షన్ చెప్పే ఆప్షన్ అయితే ఉంటుంది. సో నేను కూడా ఏమన్నా మిస్టేక్స్ ఉన్న క్వశ్చన్స్ ఉంటే వాటిని ఫైండ్ అవుట్ చేస్తాను అండ్ వాటికి ఆబ్జెక్షన్ కూడా చెప్తాను. సో మీరు అలాంటి క్వశ్చన్స్ ఏమన్నా ఫైండ్ అవుట్ చేసినట్లయితే సో మీరు మనకు కామెంట్ సెక్షన్లో ఆ క్వశ్చన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కామెంట్ చేయండి. సో ఆ క్వశ్చన్ అనేది మీకు మార్నింగ్ సెషన్లో ఉందా, ఆఫ్టర్నూన్ సెషన్లో ఉందా అనేది వెరిఫై చేసుకోవాలి. ప్రతి క్వశ్చన్కి ఒక ఐడి అయితే ఉంటుంది. ఆ ఐడి అనేది మీరు సో ఐడితో పాటు ఆ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఏ రోజులో జరిగింది ఎగ్జామ్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని బట్టి మనం ఆబ్జెక్షన్ కూడా చెప్పొచ్చు. ఈ యొక్క ఆబ్జెక్షన్ చెప్పడం ద్వారా ఏమవుతుంది అంటే ఇఫ్ మనం చెప్పిన ఆబ్జెక్షన్ కరెక్ట్ అయినట్లయితే మార్క్స్ పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ వీడియోలో మనం తెలుసుకుంది ఏంటంటే జస్ట్ క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అతను మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలని అయితే తెలుసుకున్నాము. అండ్ ఆ విధంగా మీరు క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకొని మార్క్స్ ఎన్ని వచ్చాయని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మీకున్న నాలెడ్జ్ ప్రకారం కీలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు అబ్జర్వ్ చేసిన మిస్టేక్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.